హాయ్ ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియో యోగాంధ్రతో మీ ముందుకు వచ్చేశాము. ఉదయం 4 గంటల సమయంలో మేము గాజువాక నుంచి బైక్పై బయలుదేరి యోగాంధ్ర మహాసభలో పాల్గొనేందుకు విశాఖపట్నం పోర్ట్ రోడ్ మార్గంలో ప్రయాణిస్తూ ముందుకు సాగాము. అందరి కళ్ళు ఇంకా నిద్రలో ఉండగానే మా కళ్లలో మాత్రం ఒకే లక్ష్యం, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని. ఈ ప్రయాణం కేవలం రోడ్డుపై కాదు, ఇది మన ఆరోగ్యం వైపు, మన జీవనశైలిని మారుస్తూ యోగాతో మన అనుబంధాన్ని మరింత బలపరిచే దిశగా ప్రయాణం. విశాఖలోకి అడుగు పెట్టగానే ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్లతో నగరం మొత్తం ఓ పండుగ వాతావరణంలా మారిపోయింది. యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొనిదెల్లా పవన్ కళ్యాణ్ వల్ల విశాఖనంతటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నట్టే కనిపించింది. ఉదయం 3 గంటల నుండే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది తమకు కేటాయించబడిన బస్సుల్లో ముందుగానే గుర్తించిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రోడ్లన్నీ బ్లాక్లతో నిండిపోయాయి. పోలీసుల నిఘా గట్టిగానే ఉంది. ప్రతి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర, ప్రతి వీధి మలుపు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇది భద్రత కోసం మాత్రమే కాదు, యోగా కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా జయప్రదంగా సాగిపోవాలనే లక్ష్యంతోనే. వీధులన్నీ శుభ్రంగా మెరుస్తున్న విశాఖ బీచ్ రోడ్. కానీ ఉదయం 5 గంటల తర్వాత అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదని పోలీసులు చెప్పారు. ఉదయం 5 గంటల ముందు వచ్చిన వాళ్లందరినీ బీచ్ రోడ్లో యోగాంధ్ర సభ వద్దకు పంపించారు. సరిగ్గా 5:30కి మేము అక్కడికి చేరుకున్నాము. అక్కడ కొద్దిగా సేపు ఎంట్రీ క్లోజ్ చేశారు. ఆ సమయంలో ఆర్కే బీచ్ ఎంట్రన్స్ అన్నీ బ్లాక్ చేసి మమ్మల్ని రేడియో స్టేషన్ దగ్గర ఆపివేశారు. అక్కడే ఉన్న పోలీస్ వాళ్లు మాకు చెప్పారు, ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లిన తర్వాతే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తాం అని. ఈ కారణంగా మేము ఒక అరగంట అక్కడ వెయిట్ చేసిన తరువాత 6 గంటలకు మమ్మల్ని ఆర్కే బీచ్ రోడ్డులోకి అనుమతించారు. సముద్రగాలికి మబ్బులతో మిళితమైన ఆ సన్నివేశంలో మేము వేచి ఉన్నది కేవలం ప్రవేశానికి కాదు, యోగా మహాసభలో భాగమయ్యే అవకాశం కోసం. స్వాగతం. ఈరోజు మనం ఓ విశేషమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది కేవలం యోగా దినోత్సవం కాదు, మన ఆరోగ్య సాంస్కృతిక పునరుత్థానానికి ఒక ప్రస్థానం. విశాఖపట్నం తీరాన జరిగిన యోగా ఘట్టం ఇప్పుడు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఒక మహత్తర ఘట్టం. జూన్ 21, 2025 సంవత్సరం ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతదేశం మొత్తం జ్ఞానం, ఆరోగ్యం, ఆత్మశాంతికి ఒక వేదికగా మారిన రోజు. శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు వచ్చి యోగా నిర్వహించడమే కాకుండా యోగాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చాటి చెప్పిన రోజు ఇది. ఈ సంవత్సరం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. విశాఖ సాగర తీరంలో పచ్చటి తివాచీలపై 3 లక్షల మందికి పైగా యోగా ప్రదర్శన. ప్రపంచంలోనే అరుదైన ఈ ఘట్టంలో సముద్రం, శాంతి, శరీర చలనం కలిసి ఒక జీవనానుభూతిని ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల్లా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని అందరితో కలిసి యోగాసనాలు చేశారు. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, భారత నావికాదళం యుద్ధనౌకలపై, ఔత్సాహికులు మౌంట్ ఎవరెస్టుపై మరియు తాజ్ మహల్ దగ్గర ఇలా ప్రత్యేకమైన చోట్ల యోగాసనాలు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది కేవలం యోగా మాత్రమే కాదు, ఇది దేశ ఘనతకు చిహ్నం. Yoga is accepted by everyone, irrespective of nationality, religion and language. Yoga results in union of body, mind and spirit. It is beneficial for physical health, mental health, stress. Any history has to be created only Narendra Modi ji, and also any record can be played that is possible
only for Narendra Modi ji. That is where I am requesting him. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగ సంఘం పేరిట 10 లక్షల ప్రదేశాల్లో ఒకేసారి యోగా కార్యక్రమాలు జరిగాయి. ఈ సమన్వయాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పిన మాట, యోగా అనేది మన జీవితంలో ఒక పోజ్ బటన్ లాంటిది. ఇది మనల్ని మళ్లీ సమతుల్యంగా మార్చే సాధనం. అలాగే ఆయన స్పష్టంగా పేర్కొన్నారు, యోగా అనేది వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు, ఇది మనల్ని మీ టు వి అనే మార్గంలో నడిపిస్తుంది. అంటే నేనే కాదు, మనం అని భావించే దిశగా యోగా మనలో మార్పు తీసుకొస్తుంది. ఇది వ్యక్తిగత శాంతి నుంచి సామూహిక శాంతి వైపు తీసుకెళ్లే ఒక బ్రిడ్జ్ లాంటిది. యోగా ద్వారా ఆరోగ్యాన్ని, భూమిని కాపాడే జీవనశైలి బోధపడుతోంది. మన అంతరాత్మ శాంతే ఇకపై ప్రపంచ విధానాలకు మార్గదర్శకం కావాలి. On the occasion of 11th International Day of Yoga, capture the essence. Andhra Pradesh Circle to hand over the album to the Honorable Minister Sri Chandrasekhar Pemmasani Garu. Commemorative stamp to the Honorable Prime Minister for its formal release. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. लोगों तक योग की अभ्यास जगाने तक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी योग को भारत की सांस्कृतिक शक्ति के रूप में स्थापित किया है. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी. यहाँ के लोकप्रिय मुख्यमंत्री, मेरे केंद्रीय कैबिनेट के मेरे सहयोगी, देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं. योग का सीधा साधा अर्थ होता है जो, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं, जब किसी देश गुड केयर ऑफ आवर ओन हेल्थ एंड वेलनेस, ग्रेजुअली our care and concern extend anxiety. ऐसे में योग से हमें शांति की दिशा मिलती है. योगा is the pause button that humanity needs. जहां हम संजानाना उपासते, संजानाना उपासते. नेम्मदिंगा आंखें खोले और दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए. खड़े हो जाइए. अब हम चालन क्रिया का अभ्यास करेंगे. ఇప్పుడు चालन क्रिया अभ्यासम చేద్దాం. गर्दन का क्रियाओं के साथ शुरू करेंगे. మొదటిగా नेक मूवमेंट्स చేద్దాం. गर्दन को आगे और पीछे झुकाने का अभ्यास. తల ముందుకు వెనక్కు వంచుతో అభ్యాసం. दोनों पैरों के बीच में 2 इंच की दूरी बना के रखिए. కాళ్ళు మధ్య 2 अंगुला स्पेस ఉంచండి. दोनों हाथों को कमर पर रखे, చేతులు నడుము మీద ఉంచండి. सांस छोड़ते हुए गर्दन को आगे की ओर झुकाइए. श्वास वदलतो तल मुंदक्कु अंचंडी और धीरे से सांस भरते हुए गर्दन को पीछे की ओर. पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए फोकस नेक मसल पैन उंडाली. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए.
శ్వాస వదులుతూ सामान्य स्थिति को రండి, विश्राम చేయండి। अभ्यास करेंगे। सांस छोड़ते हुए गर्दन को राइट साइड झुकाइए। श्वास వదులుతూ తలాన్ని కుడి వైపు వంచండి और ఈ స్థితి में कुछ देर बने रहिए। ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे धीरे श्वास भरते हुए ऊपर आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थिति पर రండి। अब यही अभ्यास दूसरे पैर से करेंगे, बाएं पैर से करेंगे। ఇప్పుడు ఎడమ కాలు ఎడమ వైపు తిప్పండి, అదే ప్రక్రియ చేయండి। धीरे धीरे श्वास छोड़ते हुए नीचे की तरफ जाइए और विशाल आकाश को देखने का प्रयास। కొంచెంసేపు ఉండండి। धीरे से श्वास लेते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थितिలో రండి। చేతులను కిందకి తీసి हथेलियों को बाहर की तरफ घुमाइए। చేతులను బయట వైపు తిప్పండి और धीरे सामान्य स्थिति को రండి। एक और बार इसका अभ्यास करेंगे। మరొకసారి అభ్యాసం చేద్దాం। श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए। చేతులను सामान्य స్థితిలో తీసుకోండి, విశ్రామం చేయండి। अब हम स्कंद चक्र क्रिया आसन का अभ्यास करेंगे। हाथों को चेस्ट ముందుకు తీసుకోండి। धीरे से कोहनियों को वृत्ताकार घुमाएंगे। एल्बोस మెల్లగా వృత్తాకారం తిప్పండి। నిదానంగా ఇంకొకసారి అభ్యాసం చేద్దాం। धीरे से एक और बार इसका अभ्यास करेंगे। पूरा ध्यान शोल्डर पर रखते हुए अब हम विपरीत दिशा में इसका अभ्यास करेंगे। ఇప్పుడు విరుద్ధ దిశలో అభ్యాసం చేద్దాం। అవినాభావమైన సంబంధాలను గుర్తు చేసే సాధన యోగా। అంతేకాకుండా ప్రపంచమంతటా యోగ ఫర్ ఆల్, యోగ బై ఆల్ అనే సందేశం మారుమోగుతోంది। ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు। నారా లోకేష్ నేతృత్వంలో యోగాంధ్ర ఉద్యమం రాష్ట్రాన్ని ఒక గొప్ప మార్గదర్శకంగా మార్చింది। ఇది సాధన కాదు, సాక్షాత్ చరిత్ర। ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది। విశాఖపట్నం తీరంలో జరిగిన యోగా మహాసభ దేశవ్యాప్తంగా ఒకే సమయానికి జరిగిన అత్యధిక యోగా ప్రదర్శనగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది। 3 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్న యోగా మహాసభ ఇది। రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ప్రజల భాగస్వామ్యం ఇది। 1 లక్షకు పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు జరిగిన సందర్భం ఇది। యోగ సంఘం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల యోగా ప్రాంగణాలు। ఇవి అన్నీ కలిసి ప్రపంచ చరిత్రలో ఇదే అతిపెద్ద యోగా ఉద్యమంగా నిలిచింది। గిన్నిస్ అధికార ప్రతినిధులు వచ్చి అన్ని ప్రమాణాలు, ఆధారాలు పరిశీలించి అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ జారీ చేశారు। ఒక్క తాటిపైకి వచ్చి ఏ చిన్న అంతరాయం లేకుండా 3 లక్షల మందికి పైగా ప్రజలు ఒకే చోట ఒకే సమయానికి యోగా చేయగలిగేలా ఏర్పాట్లు చేయడం, ఇది మాటలతో చెప్పేది కాదు, నిజంగా శ్రమతో సాధించిన విజయవంతమైన విజయోత్సవం। ఈ విజయానికి మూలం వారాల తరబడి శ్రమించిన విశాఖ పాలనా అధికారులు, పోలీస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఆయుష్ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, వాలంటీర్లు మరియు ముఖ్యంగా ప్రజల సహకారం। ఈ రోజు విశాఖపట్నంలో జరిగిన యోగా మహోత్సవం భారతం మొత్తం చూసేలా, ప్రపంచం గుర్తించేలా నిలిచింది। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। జై హింద్।